హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నా కదా. కటింగ్ చేసేటప్పుడు నేను బాడీ పార్ట్ అయితే తీసేసుకున్నా. బాడీ పార్ట్ తీసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం ఇది రకుల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. నేను లెంతు, అడ్డము, పొడుగు మొత్తం ఎంత అయితే క్లాత్ మనకు సరిపడేంత ఉందో దానికంటే ఇంకొంచెం ఎక్కువనే తీసుకున్న క్లాత్. నేనైతే తీసుకున్న కొలత మాత్రం 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. విడ్త్ కూడా 14 ఇంచెస్ తీసుకున్నా అండి. ఇప్పుడు ఏ రకంగా ఫోల్డింగ్ చేస్తున్నా అనేది క్లియర్గా చూడండి. నేను 2 క్లాత్లు ఇట్లా సమానంగా పట్టుకొని అపోజిట్ అనేది క్లాత్ అనేది మన క్లోజింగ్ ఉన్న క్లాత్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేటి అపోజిట్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఇప్పుడు నేను ఏ రకంగా అయితే కొలత తీసుకుంటున్నానో అదే రకంగా మీరు మెజర్మెంట్ తీసుకోండి. హైటు 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అంటే మనకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మన ఇష్టం అండి. ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 6 ఇంచెస్ 5 ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే కొలతతో చిన్నపిల్లలకు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదండి. నేను 14 ఇయర్స్ అమ్మాయి కాబట్టి స్టిచ్ చేసేది 14 ఇంచెస్ విడ్త్ 14 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఇది 4 ఫోల్డింగ్స్ చేసిన క్లాత్. ఈ హైట్లో మాత్రం 7 ఇంచెస్ తీసుకున్నా. ఈ విడ్త్ మాత్రం 14 ఇంచెస్ తీసుకున్నాండి. ఇప్పుడు 7 ఇంచెస్ని ఓపెన్ చేస్తే 14 వస్తుంది. ఈ విడ్త్ మాత్రం 14 ఇంచెస్ తీసుకున్నా. మీకు ఎటువంటి డౌట్ లేకుండా, అసలు 13 తీసుకోవాలి యాక్చువల్గా, కాకపోతే నేను 14 తీసుకున్నా. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఎంత ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే ఈ మనకి కింద కుచ్చులు అనేది కిందికి జరగడము కొంచెం తక్కువ వస్తాయి అన్నట్టు, అంతే. క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు మీ దగ్గర ఒకవేళ తక్కువ క్లాత్ ఉంటే తక్కువ విడ్త్ తీసుకోండి. హైట్ మీకు ఎంత కావాల్సి అనుకుంటే ఇప్పుడు 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలకైతే మరి 4.5 5 వరకు అయితే ఓకే. ఇట్లా మీడియం సైజు అమ్మాయి కాబట్టి మీడియం సైజ్ అయినా కొంచెం పెద్ద సైజు వాళ్ళకైనా ఎవరికైనా ఈ సైజు ఈ విడ్త్ అయితే సరిపోతుందండి. నేను తీసుకున్న చూడండి, నార్మల్గా ఏం లేదు. లెంత్ అయితే 7 ఇంచెస్, ఈ చివరినేమో 7 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు అటు చివర కట్ చేసేది మాత్రం 4 ఇంచెస్ తీసుకోండి. 4 ఇంచెస్ నుంచి ఇక్కడ 7 ఇంచెస్కి స్ట్రేట్గా కొంచెం కర్వ్ లాగా వస్తుంది లైట్గా. ఆ కర్వ్ అనేది కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి. పెద్దగా దీంతో భయపడడు అది అనేది. ఇప్పుడు నేను ఎక్కడైతే చిన్నగా కచ్చక పెడుతున్నానో టక్స్, ఆ టక్స్ అనేది షోల్డర్ మీద మనకి ఇప్పుడు కుట్టు అయితే వేస్తాం కదా, ఈ కరువు అనేది మొత్తము ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తూ చూడండి. ఇక్కడ ఈ కింద స్ట్రైట్గా ఉన్నది మాత్రము ఫోల్డింగ్ హ్యాండ్కి కింది సైడ్ వస్తుంది. ఈ సైడ్ భాగంలో కొంచెం కరువులాగా ఉందిగా, ఇవన్నీ మొత్తం ఫ్రిల్స్ వస్తాయి. ఫ్రిల్స్ ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నా చూడండి. అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సేమ్ అట్లా ఫ్రిల్స్ పెట్టుకొని అది మాత్రం షోల్డర్ దగ్గర మధ్యలో వచ్చిన కచ్చక మాత్రం షోల్డర్ దగ్గర వస్తుంది. కింద మనం ఏదైతే మలిచి పెడతామో అది కిందికి కొంచెం ఇట్లా జరిగినట్టు వస్తుంది కదా, అలా అన్నట్టు. ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు కిందికి స్ట్రైట్గా హైట్ ఏదైతే పెట్టుకున్నామో 7 ఇంచెస్, ఆ 7 ఇంచెస్ని ఓపెన్ చేస్తే ఎంత వస్తుంది మనకు 14 ఇంచెస్ వస్తుంది. ఆ క్లాత్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. విడ్త్ అనేది మాత్రం దాంట్లో మొత్తం అది మధ్యలో ఫ్రిల్స్ వస్తాయి అన్నట్టు. ఈ చివర ఆ చివర ఫ్రిల్స్ వస్తే మధ్యలో మనం ఏదైతే టక్స్ మనం 4 ఇంచెస్ తీసుకున్నామో అక్కడ టక్స్ దగ్గర మాత్రం షోల్డర్ మీద కుట్టు కాడ వస్తుంది. అది కరెక్ట్గా ఇది మెజర్ అయితే గుర్తుంచుకోండి. ఇలా కొంచెం ఏమన్నా ఎక్కువలు తక్కువలు ఉంటే క్లియర్గా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కటింగ్ చేసుకునేది ఇది ఏంటంటే కొంచెం జారుడు క్లాతులు కదండి. కాటన్ క్లాతులు లాంటివి అయితేనేమో మనం ఎట్లేస్తే అట్లే ఉంటాయి. ఇవి జారుడు క్లాతులు కాబట్టి మనం మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఈ వీడియోలో మీకు అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొకటి ఏదన్నా డ్రెస్ కానీ ఒకవేళ ఈ దసరా లోపు ఏదైనా వస్తే మాత్రం ఖచ్చితంగా చూపిస్తా. లేదంటే మాత్రం దసరా తర్వాత మాత్రం క్లియర్గా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. రకుల్ హ్యాండ్స్ అనేసరికి కొంచెం మంది భయపడుతుంది, ఇది కటింగ్ ఎట్లనో స్టిచ్చింగ్ ఎట్లనో అని చెప్పేసి. ఇది ఇప్పుడిప్పుడే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా స్టిచ్ చేయొచ్చండి, అంత ఈజీ ప్రాసెస్. క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి అంతే. చిన్న సైజు బ్లౌజులకి కొంచెం క్లాత్ ఎక్కువ వస్తుంది చూడండి, అట్లాంటి వాటికైతే బాగా సరిపోతుంది. ఒకవేళ
సరిపోయేటట్టు లేదు అని చెప్పానంటే మాత్రం లోపల హ్యాండ్స్కి కాటన్ లైనింగ్ వేసి పైన ఈ హ్యాండ్స్ కుట్టుకుంటే బాగానే ఉంటుందండి, కస్టమర్ ఒప్పుకుంటే. ఈ అమ్మాయికి మాత్రం నేను ఇదే క్లాత్ తోటి హ్యాండ్స్ అయితే చిన్నగా 3.5 అట్లా ఇంచెస్ పెట్టి హ్యాండ్స్ అయితే పెట్టిన. హ్యాండ్స్ లేకుండా స్టిచ్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్పలేం కదా, ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చెప్పేసి స్టిచ్ అయితే చేసిన. ఒకవేళ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇవి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకొని రెడీ పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్కి ఫస్ట్ ఇది జాయింట్ చేయాలి. ఈ జాయింట్ చేసిన తర్వాత మన నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఏదో విధిగా ఎప్పుడైతే కట్ చేసేది తర్వాత దాన్ని జాయింట్ చేయాలి. ఫ్రిల్స్ అనేది చూడండి, సీదా సైడ్ పెట్టుకోండి, క్లాత్ సీదా సైడ్ పెట్టుకొని వన్ సైడు మన సైడు ఫ్రిల్స్ వచ్చేటట్టు. ఇప్పుడు మన సైడ్ చూడాలి, ఫ్రిల్స్ పెట్టేటి మన దిక్కు చూడాలి. చూడండి ఇప్పుడు నేను పెట్టే విధంగా మీరు వీడియోలో క్లియర్గా చూడండి. ఎటు సైడ్ పెడుతున్న ఫ్రిల్స్ అనేటి మన సైడ్ చూసేటట్టు, సీదా పైన మన సైడ్ వచ్చేటట్టు పెడుతున్నా. ఇంకొక సైడ్ కూడా సేమ్ యాస్టీజ్గా అది ఎట్లా పెట్టినామో ఇది కూడా అట్లే రావాలి అని అంటే ఉల్టా వేయాలి. ఖర్చు అనేది బయటకు కనిపించేటట్టు ఉంచి అది కూడా మన దిక్కు పెట్టుకుంటూ వచ్చినట్టయితే సీదా సైడ్ ఎట్లయితే పెట్టినామో ఇది ఉల్టా సైడ్ పెట్టుకొచ్చినాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పని. ఇది మళ్ళీ మనం చేతితో తిరిగేసుకుంటే అపోజిట్ పెట్టుకురావాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది ఉల్టా వేసి మన సైడే పెట్టుకొచ్చినాం అనుకోండి, 2 సైడ్స్ సేమ్ ఈక్వల్గా ఖర్చు అనేది వస్తాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా. ఈ పెట్టుకున్న తర్వాత ఈ చివర ఆ చివర మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఎంత వచ్చింది, ఎన్ని ఇంచెస్ వచ్చింది, 3 ఇంచెసా, 3.5 ఇంచెసా, 4 ఇంచెసా, 1/4 to 4 ఏదో ఒక సైడ్ అయితే వచ్చింది, దాన్ని బట్టి ఇంకో సైడ్ కూడా సేమ్ యాస్టీజ్గా అట్లే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ యథావిధిగా అలానే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి, టెన్షన్ పడేదే లేదు. కాకపోతే షోల్డర్ మీద చూసుకోండి ఒకసారి. ఇట్లా మీకు మనం ఫ్రిల్స్ పెట్టిన 2 సైడ్లు ఈక్వల్గా వచ్చినాయి రాలేదో చూసుకోవాలి. నాకు 1/4 వచ్చింది, 1/4 సేమ్ ఈక్వల్గా వచ్చింది. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కూడా దాన్ని సరి చేసుకోవచ్చు. తక్కువ వస్తేనేమో కొంచెం ఒక ఫ్రిల్ ఇప్పాలి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక ఫ్రిల్ ఎక్కువ పట్టుకురావాలి. అట్లా చూడండి ఇప్పుడు నేను పెట్టుకొస్తున్నట్టు షోల్డర్ మీద మనం కుట్టు అయితే ఉంటుంది కదా, ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంతకుముందు నేను టక్స్ ఇవ్వాలని చెప్పినా కదా, ఆ టక్స్ దగ్గర నుంచి అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అంటే మీకు మనం సైడ్ స్టిచ్చెస్ వేస్తే 2 ఇంచెస్ ఖర్చు అయితే పట్టుకుంటాం కదా, దానికంటే లోపలికి ఉండాలి. ఇది ఏది మనం ఇప్పుడు స్టిచ్ చేసేది ఆ రకంగా వచ్చేటట్టు మీరు మార్క్ చేసుకున్నట్టయితే నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. మనకు ఇప్పుడు ఏదైతే లేయర్ అనిపించేటట్టుగా మనం పెడుతున్నామో ఆ లేయర్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, దాని లుక్ అనేది పోతుంది. మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిందంతా కూడా వృధా అయిపోతుంది. అందు గురించి అని చెప్పేసి మనము ఖర్చుకు 2 ఇంచెస్ ఎంతైతే పెట్టుకుంటామో దానికంటే ముందుకు అంటే ఒక 2 ఇంచులు కొంచెం ఇటేటే ఉండేటట్టు ఉండాలి. ఖర్చు కిందికి వెళ్ళకుండా షోల్డర్ సైడు ఖర్చు నుంచి షోల్డర్ దిక్కు 2 ఇంచులు వదిలిపెట్టుకొని మిగిలింది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఏమన్నా షోల్డర్ టక్స్ మనం క్లాత్కి అయితే పెట్టుకున్నాం కదా, దానికి వచ్చేసరికి 2 ఈక్వల్గా రాకపోతే ఒక ఫ్రిల్లో 2 ఫ్రిల్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా అంటే ఈ పక్కకి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము జాయింట్ చేసేటప్పటికి ఫ్రంట్ సైడ్ జాయింట్ చేసినప్పటికీ మనం సేమ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి ఏమన్నా ఎక్కువ వస్తే షోల్డర్ మీద టక్స్ అనేది చిన్న ఫ్రిల్స్ అనేవి 1, 2 ఒకవేళ పడేటట్టు ఉంటే పెట్టాలి, లేదంటే విప్పేటట్టు ఉంటే కూడా విప్పాలి. ఓకేనా? ఇట్లా మనం స్టిచ్ చేసుకునే విధానంలో కూడా చిన్నగా మార్పులు చేర్పులు చేసుకుంటూ 2 ఈక్వల్గా వచ్చేటట్టు అయితే మనం స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ ఈ రకుల్ హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెక్స్ట్ నార్మల్ హ్యాండ్స్ అయితే అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తూ షోల్డర్ దగ్గర సేమ్ యథావిధిగా ఫ్రంట్ పార్ట్ లోతు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఈక్వల్గా చూసుకుంటూ 2 అటాచ్ చేసేస్తే లైనింగ్ అనేది లోపల మనకి హ్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి చూడడానికి పెద్దవాళ్ళు వేసుకున్నా కానీ ఇబ్బంది లేకుండా వేసుకోగలుగుతారు అన్నట్టు. అట్లా హ్యాండ్ చూడండి అలా వేసుకున్న తర్వాత అలా కనిపిస్తుంది. అట్లా కిందనైతే పూసలు పెట్టడమా వద్దా అనేది కస్టమర్ని అడగాలండి. కస్టమర్ని అడగండి మాత్రం తనని ఇది పెట్టడమా వద్దా అనేది కూడా వాళ్ళ ఇష్టమే. హ్యాండ్స్ ఇట్లా డ్రెస్ మొత్తం నా మిన్నే వదిలిపెట్టారు కాబట్టి అది నా ఇష్టమే. డ్రెస్ స్టిచ్ చేయడం ఏ రకంగా డిజైన్ చేస్తున్నా అనేది
ప్రతిసారి ఇప్పుడు నాకే వదిలిపెడతారండి కస్టమరు, నా రెగ్యులర్ కస్టమరు. ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి మొన్న ఒక డ్రెస్ కుట్టి స్టిచ్ చేసి పంపించిన. చిన్న అమ్మాయికి ఇట్లా ఇంట్లో అమ్మ వాళ్ళు కట్టుకొని సారీస్ మనం ఇలా డిజైన్ చేసుకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది, మనకు లుక్ మంచి లుక్ అయితే వస్తుంది కదండి. అట్లా ఫినిషింగ్ ఎట్లా ఇస్తున్నాము, స్టిచ్చెస్ అనేటివి కరెక్ట్గా పడుతున్నాయా లేదా, లెఫ్ట్ సైడ్ ఎంత వస్తుందో రైట్ సైడ్ ఎంత వస్తుందా లేదా, మనం కటింగ్లో పోగొట్టినమా స్టిచ్చింగ్లో పోగొట్టినమా అనేది 1కి 4 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసినట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదండి. ఎక్కడ పట్టేసినట్టు, గుంజినట్టు, లేస్తున్నట్టు, ఇట్లా మొత్తం ఏమంటారు పీక్ వచ్చినట్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా మనం కుట్టు మాత్రము ఖర్చుకు 1/2 ఇంచ్ పెట్టి పావు కుట్టు మందం పెట్టుకొస్తున్నా అంటే మాత్రం బ్లౌజ్ అనేది మొత్తం ఉగ్గులు ఇట్లా ఉబ్బు వస్తుందండి. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చుకి ఎంత పట్టుకున్నామో స్టిచ్చింగ్కి కూడా కంపల్సరీగా అంతే ఖర్చు పట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ రకంగా స్టిచ్ చేసినట్టయితే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నా కానీ దీంట్లో కనిపిస్తలేదు. ఈ డ్రెస్ ఎవరికైతే స్టిచ్ చేసినో వాళ్ళు వేసుకున్న తర్వాత కంపల్సరీగా మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి డ్రెస్ ఎట్లా వచ్చింది అమ్మాయికి అనేది. సేమ్ యథావిధిగా ఇంతకుముందు హ్యాండ్ ఏ రకంగా అయితే స్టిచ్ చేసినామో సేమ్ యథావిధిగా అట్లనే ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేస్తే సరిపోతుందండి. సేమ్ సీదా పైన మన సైడ్ కుట్లు వచ్చేటట్టు కుట్టి మళ్ళీ ఉల్టా సైడ్ వేసి ఇంకొక సైడ్కి ఉల్టా పైన మన సైడే కుట్టు వచ్చేటట్టు స్టిచ్ చేసుకొచ్చినట్టయితే 2 కుట్లు మనకి ఈక్వల్గా చూసినట్టే ఉండి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ యథావిధిగా షోల్డర్ మీద కుట్టుకోవడం, మనం టక్స్ పట్టిన దగ్గర సెంటర్ పాయింట్ ఎట్లయితే పెట్టుకున్నామో షోల్డర్ కుట్టు దగ్గర ఆ పాయింట్ అనేది పట్టుకొని ఈ చివర ఆ చివర కరెక్ట్గా స్టిచ్ చేసినట్టయితే ఎక్కడన్నా ఎక్కువ వస్తే చిన్న ఫ్రిల్ ఇవ్వాలి, ఒకవేళ తక్కువ వస్తే ఒక చిన్న ఫ్రిల్ ఇప్పేసి మనం స్టిచ్చింగ్ చేసుకొచ్చినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఎంత కుట్టరాని వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా సాఫీగా సాగిపోయేలా మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. నేను సాధ్యమైనంత వరకు ఇంకెవరిదన్నా కస్టమర్స్ వస్తే మాత్రం కంపల్సరీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వివరంగా చూపిస్తాను. అర్థం కాకపోతే అర్థమైంది అని అంటే ఓకే. ఫ్రాక్ మాత్రం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. నేను ఇంటి దగ్గర బాడీ పార్ట్ ఏంటంటే నేను షాప్ దగ్గరికి వెళ్తా అని చెప్పాను వచ్చిన లైనింగ్ అనేది బాడీ పార్ట్కి మాత్రమే తీసుకొచ్చుకున్నా. కింది ఫ్రాక్కి సంబంధించిన లైనింగ్ అనేది తీసుకొచ్చుకోలేదు కాబట్టి బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసి పక్కకెట్టుకున్నా. ఏంటి ఓన్లీ హ్యాండ్స్, బాడీ పార్ట్, నెక్ ఇట్లా అన్నీ కంప్లీట్ చేసి పక్కకెట్టుకున్నా. షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డ్రెస్ స్టిచ్ చేస్తే మాత్రం సూపర్గా వచ్చిందండి. నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేసిన, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వాళ్ళు చూడవచ్చు. ఈ ఫ్రాక్కి చిన్న ఫ్రిల్స్ అనేటివి మనము పెట్టడం రాని ఇట్లాంటి క్లాత్లో కొంచెం ఫ్రిల్స్ పెట్టడం కొంచెం కష్టమే కదండి, జారిపోతూ ఉంటాయి. ఎలా పెట్టుకోవాలి ఈజీ ప్రాసెస్లో అనేది ఒక చిన్న షార్ట్ వీడియోలను అయితే మీకు అప్లోడ్ చేసినానండి. ఒకవేళ ఆ షార్ట్ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అవి చిన్న ఫ్రిల్స్ ఎలా పెట్టాలని అనేది చూడాలనుకుంటే షార్ట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఒకవేళ అక్కడ కూడా మీకు అర్థం కాకపోతే ఈ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, నెక్స్ట్ ఆ ఫ్రిల్స్ కూడా ఏ రకంగా కుడితే మనకి స్టిచ్చింగ్ ఫ్రిల్స్ అనేవి అంత చిన్నగా వస్తాయి, రెడీమేడ్ డ్రెస్సెస్ కుడితే ఏ రకంగా అయితే వస్తాయో అంత నీట్ ఫినిషింగ్తో మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఆ రకంగా వచ్చేటట్టు స్టిచ్ చేసింది మీకు షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినాను. ఒకవేళ నచ్చితేనేమో చూడండి, నచ్చకపోతే స్కిప్ చేయండి. కాకపోతే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఎటువంటి టిప్స్ చెప్తున్నా, ఏం చెప్తున్నా మీకు అర్థమయ్యే విధంగా ఉందా లేదా అనేది మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం చూసి కొంచెం కట్ చేస్తా అంటే మాత్రం అది మీకు అర్థం కాదు కదండి. అట్లా సేమ్ ఇప్పుడు నేను
లెఫ్ట్ హ్యాండ్స్ అయితే ఏ రకంగా అయితే స్టిచ్ చేసిన రైట్ హ్యాండ్ కూడా అదే విధంగా కటింగ్ చేస్తున్నా. ఫస్ట్ రగుల్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే అది మనకు పైన భాగం ఉంటుంది, దాని లోపల మనం నార్మల్ హ్యాండ్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి లైనింగ్ పార్ట్ మనం ఏదైతే హ్యాండ్ అటాచ్ చేసి లోపలికి వెళ్ళాలి అనే దానికి తర్వాత జాయిన్ చేయాలి. ఇప్పుడు సేమ్ మనం ఫ్రిల్స్ పెట్టి ఫ్రాక్ కుడుతుంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత లోపల లైనింగ్ అనేది అటాచ్ చేస్తాం కదా. ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెడతానంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది, లైనింగ్ పార్ట్ కనిపిస్తుంది. అట్లా అంటే మనకి ఇక్కడ రకుల్ హ్యాండ్స్ మెయిన్, అందు గురించి హ్యాండ్స్ ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. వీడియోలో మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఏంటంటే మిషన్ సౌండ్ మీకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. చూడండి హ్యాండ్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి, నీట్గా వస్తాయి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. 3.5 ఇంచెస్ తీసుకున్న హ్యాండ్స్, సేమ్ ఆ మెజర్మెంట్కి తగ్గట్టు ఆమ్ డౌన్ కూడా అంతే తీసుకున్నా. ఖర్చుకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఉంచుకుంటూ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం. అంతే అండి. ఇప్పుడు నార్మల్గా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసిన తర్వాత ఇంకా కింద బాడీ పార్ట్కి మనము ఫ్రాక్కు సంబంధించింది ఏదైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలనుకున్నో ఆ క్లాత్ అనేది అటాచ్ చేసేసి సైడ్ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది. సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంతమందికి నడుము దగ్గర హిప్ బెల్ట్ కావాలన్నట్టు ఉంటుంది, కొంతమందికి హిప్ దగ్గర డోరీ అనేది కొంచెం లావు డోరీ పెడతాం కదా, ఆ డోరీ కట్టుకోవడం ఇష్టపడతారు. ఈ కస్టమర్ మొత్తం చాయిస్ అనేది నాకే వదిలిపెట్టింది కాబట్టి నేను తనకి ఏం చెప్పకుండా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిద్దామని చెప్పేసి పంపిస్తే మాత్రం చాలా ఫిదా అయిపోయిందండి డ్రెస్కి. హిప్ బెల్ట్ అయితే బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా నేను హిప్ బెల్ట్ రెడీ చేసిన. ఫైనల్గా డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, నేను ఫైనల్లో ఈ డ్రెస్ అనేది చూపిస్తా. నేను ప్రతి వీడియో షార్ట్స్ కానివ్వండి, ఫుల్ వీడియో కానివ్వండి, నేను చెప్పే ప్రాసెస్ కానివ్వండి, నేను కటింగ్ స్టిచ్చింగ్ ఏదైనా కానీ చెప్పే పద్ధతి మీకు నచ్చుతుందా నచ్చుతలేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన దాన్ని బట్టి నాకు మీకు ఏ రకంగా చెప్తే ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనేది నాకు క్లియర్గా ఉంటుంది కదా. అంతే అండి, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే చూపించిందని అనుకుంటున్నా. వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ బాడీ పార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రకంగానైతే డిజైన్ చేసినానండి. ఫినిషింగ్ అయితే మాత్రం నీట్గా వచ్చింది. నీట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా మీరు చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఫినిషింగ్లో లాస్ట్లో ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి.